ముందుగా కడాయిలో 2 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన గుడ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆల్రెడీ మనం 2 గరిటెలు నూనె వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే స్టవ్ ఆఫ్ చేయకుండా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, అలాగే పొడుగ్గా తరుక్కున్న ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఉడికించిన గుడ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని కూరను మగ్గించుకోవాలి. నీళ్లు కొద్దిగా ఇంకిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గ్రేవీ మరీ థిక్గా కాకుండా ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుంది. కోడిగుడ్డు టమాటో కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.